సమస్యలు ఏంటి? మీ ఊరిని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మా ఊరు సమస్యలు ప్రస్తుతం 15 సంవత్సరాల నుంచి ఈ గ్రామాన్ని డెవలప్ చేసి ఈ ఊర్లో అంతర్గతంగా అన్ని సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ, స్కూల్ బిల్డింగులు కానీ, అంగన్వాడీ బిల్డింగులు కానీ ఇవన్నీ మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నిర్మించినాం. ఇప్పుడు గ్రామానికి ప్రధాన సమస్యలు ఏమంటే కొమరబండ చెరువు కట్ట నుంచి తెల్లబెల్లి వరకు 6 కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మాణం. దానివల్ల ఒక 5 గ్రామాలు 6 కిలోమీటర్ల దూరంలోనే కోదాడికి చేరుకునే అవకాశం ఉంటుంది. హైవే ఎక్కకుండా ప్రమాదాలు నివారించే మార్గం అది. దానికి 5 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ పంపించినాం. అది అతి త్వరలోనే మంత్రి గారు ఉత్తమ్ గారు, ఎమ్మెల్యే పద్మావతి మేడం గారి సహకారంతో ఆ రోడ్డు పూర్తి చేపిస్తా. ఇంకో సమస్య, ముస్లింలకి కబర్స్థాన్కి 25 lakhs నిధులు ఇచ్చినాం. అది పూర్తి కాలే, ఇంకా 20 lakhs దాకా పట్టింది. అది కూడా పూర్తి చేపిస్తా. చెరువు కట్ట వెనక సిమెంట్ రోడ్డు ఒకటి పెండింగ్ ఉంది, అది చేపిస్తా. ఇప్పుడు ఆల్రెడీ ₹1 కోటి నిధులతో మా గ్రామం నుంచి సింగారం రోడ్డు వరకు బీటీ నిర్మాణం జరుగుతుంది. ప్లస్ వాటర్ సమస్యను కూడా ప్రతి ఇంటికి వాటర్ అందేలాగా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, అది పూర్తి చేపిస్తా. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు శ్మశాన వాటిక లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని అతి తక్కువ రోజుల్లోనే గ్రామ ప్రజలకు ఆ సమస్యని తీర్చి మన మంత్రి గారితో సహకారంతో కానీ, ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ, మా గ్రామ నివాసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు గారి అందరి సహకారంతో శ్మశాన వాటిక ఒకటి నిర్మిస్తా. అలాగే మా గ్రామంలో ఒక జాతర, బొబ్బలమ్మ తల్లి జాతర అని ఒకటి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగిద్ది. అది ఒకే రోజు జరిగిద్ది. ఈసారి కొత్తగా మేళ్ళ చెరువు జాతరలాగా 3 రోజుల నుంచి 5 రోజుల దాకా రాష్ట్ర స్థాయిలో గేమ్స్ కానీ, ఎడ్ల పందాలు కానీ, ఇంకా ప్రభలు కట్టించడం కానీ, మేళ్ళ చెరువు జాతరని తప్పించేలాగా ఆ జాతర కోసం నేను కృషి చేస్తాను. గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డు సమస్య, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయించి పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు వర్తింపేలాగా చేస్తాం. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డులు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అందరు గ్రామ పెద్దల సహకారంతో కానీ, ప్రజల సహకారంతో కానీ ఈ గ్రామ సమస్యలు పైన మాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండగా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పద్మావతి గారు మాకు చాలా అండగా ఉంటుంది. గ్రామంలో ఏ సమస్యలైనా సరే, వికలాంగుల పెన్షన్లైనా, చదువుకున్న విద్యార్థులైనా, కాలేజీ సీట్లైనా, స్కూల్స్ సీట్లైనా, ఇప్పుడు సన్నబియ్య పథకం, ఇవన్నీ గ్రామంలో మంచిగా అందుతున్నాయి. గ్రామ ప్రజలు కూడా మా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ 10వ వార్డు గ్రామంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రవి జిందాబాద్, రవి నాయకత్వం వర్ధిల్లాలి, రవి నాయకత్వం వర్ధిల్లాలి, రవి నాయకత్వం వర్ధిల్లాలి, వంగవేటి రామయ్య నాయకత్వం వర్ధిల్లాలి, వంగవేటి రామయ్య నాయకత్వం వర్ధిల్లాలి. మాది తమ్మరబండపాలెం 3వ వార్డు నుంచి గతంలో మున్సిపల్ ఎన్నికల నుండి పోటీ చేశారండి. మా ఈ రిజర్వేషన్ కావడం వల్ల మాకు ఈ వార్డుతో కూడా పరిచయాలు ఉన్నాయి. మాది రాజకీయ కుటుంబం. మేము గతంలో కూడా మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేశారు మా వదిన గారు, సామినేని ప్రమీల రమేష్ గారు. అలాగే ఇక్కడ జనరల్ లేడీ కావడం వల్ల మా మిసెస్ సామినేని రజనీ గారిని ఇక్కడ 1st వార్డు నుండి నిలబెట్టడం జరిగిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి సన్నబియ్యం కానివ్వండి, ఇంకా అనేక సంక్షేమ పథకాలు చేసి మంత్రి గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు మాకు నిన్న పిలిపించి, మీరు వార్డులో ఏ సమస్యలున్నా కూడా కరెంటు పోల్స్ కానివ్వండి, డ్రైనేజీల వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానివ్వండి,
ఏవైనా మీ సమస్యలు ఉంటే వాళ్ళకి హామీ ఇవ్వండి. మీ మున్సిపల్ కమిటీ బాడీ ఏర్పడిన వెంటనే మనం వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం వెంటనే అని మాకు చెప్పడం జరిగింది. అలాగే ఈ లక్ష్మీపురంలో కాలనీలు చాలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు చాలా ప్రాబ్లం ఉందండి. వాటిని మేము గెలిచిన వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తామండి. అందరికీ నమస్కారం అండి. మేము 1వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాము. మేము గెలిచిన వెంటనే ఇక్కడ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ పరిష్కారం చేస్తామండి. అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు కోదాడ మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా 1వ వార్డు లక్ష్మీపురం గ్రామానికి మరి స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని రావడం జరిగింది కోఆర్డినేటర్గా. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామినేని రజనీ రమేష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న పెద్దలు మేకపోతుల సత్యనారాయణ గారు, పరశురాములు గారు, గౌన్ శ్రీనివాస్ గారు, పిచ్చయ్య గారు, వివిధ హోదాల్లో హాజరైన అందరి పెద్దలందరికీ, ఈ గ్రామ పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. వాస్తవంగా మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధితోని ఈనాడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి స్థానిక మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, మరి అభివృద్ధి ప్రదాత ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈనాడు ఇక్కడ అభివృద్ధికి పెట్టి మరి కోదాడని, హుజునార్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దడానికి వాళ్ళు కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి వారికి ఎప్పుడైనా అభివృద్ధి ధ్యాస తప్ప వేరే కార్యక్రమాలే లేవు. మరి ప్రజల పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించుకుంటూ మరి ఈనాడు మున్సిపాలిటీని కూడా ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని వారు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ లక్ష్మీపురం గ్రామస్తులకు ఒకటే విన్నవించుకుంటున్నాం. ఇక్కడ స్థానిక అభ్యర్థి కూడా వారు రాజకీయ అవగాహన ఉన్న కుటుంబం నరేష్ గారు కానీ వారు కూడా అభివృద్ధికి చాలా తోడ్పాటును అందిస్తారు. మీరు అందరూ కూడా ఆలోచించి మరి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఆశీస్సులు మనందరిపై ఉంటాయి, వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ లక్ష్మీపురం అభివృద్ధి చెందాలంటే మరి ఖచ్చితంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై మీ ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. మరి సంక్షేమ పథకాలు మీకు తెలుసు. మొన్న సన్నబియ్యం కార్యక్రమాన్ని మరి రూపశిల్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసి మరి ప్రతి పేదవాడికి 6 కేజీల బియ్యాన్ని అందించిన ఘనత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దక్కుతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి ఫస్ట్ వార్డు అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరున కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్.